నేను వేణు ఉడుగుల. కంగ్రాట్స్ వెల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. మీరు అంటే ఇన్ని ప్రభుత్వాలు ఇన్ని మారినాయి, అవన్నీ మీ అనుభవంలో మీరు ఇన్ని చూసారు. ఏ ప్రభుత్వం సినిమా రంగం గురించి ఆలోచించిందంటారు? అంటే సినిమా రంగం గురించి అన్ని అవార్డ్స్ గురించే గాను ఇతరత్ర దాని గురించే కావచ్చు, సినిమా వాళ్ళ గురించి, సినిమా పని గురించి అంటే ఆలోచించి సినిమా ఒక వ్యవస్థ గురించి ఇది దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం. నిరంతర ప్రక్రియ అమ్మా. ఇందులో వీళ్ళు దృష్టి పెట్టారు, వీళ్ళు దృష్టి పెట్టలేదు. సినిమా అనేది అది చాలా బలమైనటువంటి మీడియా. సినిమా అనేది అది ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏదో నాకు ఇది పలానా వాళ్ళు సాయం చేస్తేనే సినిమా తీస్తాను రారండి. అలాంటి సినిమాలు తీసేవాళ్ళు నిలదొక్కుకోవడం కూడా కష్టం. ఇందులో పెద్ద ఎత్తున భారీ పెట్టుబడులు పెట్టి భారీ ఎత్తున పబ్లిసిటీ చేసినప్పుడే ఆ కథలు నిలబడతాయి, ఆ సినిమాకు రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ప్రభుత్వాలు పట్టించుకోవాలని పెద్దగా ఏమన్నారు. కాకపోతే ప్రభుత్వాలు డెఫినెట్గా పట్టించుకునే ఉంటాయి. అందులో వెడుపు అనేది ఏమి ఉండదమ్మా. ఏ స్థాయిలో ఉన్నానో వాళ్ళ పాలసీని బట్టి, గవర్నమెంట్ అనేది ఒక పాలసీ, అది వాళ్ళ పాలసీని బట్టి మేము ఇలా చేస్తామంటారు. అంటే మారుతున్న కాలానుగుణంగా ఇప్పుడు మీడియాలు కూడా డిఫరెంట్ ఛానల్స్ వచ్చాయి. వాళ్ళ ప్రభుత్వాలకు సపోర్ట్ చేసే ఛానల్స్ కొన్ని ఉంటాయి. కాబట్టి మా కాలంలో 90స్లో 2010 వరకు FDC ద్వారా యాడ్స్ చేసి ఛానళ్ళకు రిలీజ్ చేయాలనేది ఇప్పుడు అంత అవసరం వాళ్ళకి అనిపించలేదేమో. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత పెద్దగా FDCలో ద్వారా ఈ వర్క్స్ కూడా కొంచెం ఆగిపోయినట్టు అనిపిస్తూ ఉంది. మరి అది పబ్లిసిటీ అది రోజు అయిపోతూ ఉంది. దానికి పర్టికులర్గా ఒకప్పుడు మనం సినిమా థియేటర్లకు వెళ్తే న్యూస్ రీల్ అని చూపించేవాళ్ళు. అది అంటే ఆ న్యూస్ పర్టికులర్గా ఆ సినిమా థియేటర్లోనే ఆ ప్రచారం జరిగేది. ప్రధానమంత్రి గారు ఇలా వెళ్ళారు, రష్యా వెళ్ళారు, లేకపోతే ఇలా వెళ్ళారు, అలా చేశారని. ఇప్పుడు అక్కర్లేదు, లైవ్ జరుగుతున్నాయి కదా. అంటే ఈ కాలానుగుణంగా వచ్చే మార్పులే. నేను గవర్నమెంట్లో వర్క్ చేసామంటే అప్పుడు మా కాలం దట్ ఈజ్ విశ్వాచార్యుడు. అంటే ఎందుకని ఒకటే సినిమాతో ఆగిపోవాల్సి వచ్చింది? అంటే అంటే నేను సినిమాలు చెయ్యాలనే దృక్పథంతో ఆ సినిమా చేసింది కూడా కాదు. ఇందాక చెప్పాను కదా, రామానుజుడు మనం సోషల్ రిలవెంట్గా ఏదైనా చేద్దాం అని ఒక చిన్న, మీరు ముందుగానే అనుకున్నారా ఇది తీసిన తర్వాత అంటే ఆగిపోతుంది కదమ్మా. దీనికి సినిమా థియేటర్లో నేను ఐమాక్స్లలో పెద్ద థియేటర్లో రిలీజ్ చేస్తానైతే అనుకోలేదమ్మా. నేను కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచ అన్నట్టు ఒకటి చేద్దాము, ఒక ఛానల్ వాళ్ళు డెఫినెట్గా ఏదో తీసుకుంటారు అనుకున్నాం. ఒక పెద్ద ఛానల్ వాళ్ళే పాపం వాళ్ళు సహకరించడానికి ఒప్పుకున్నారు. మా దురదృష్టము అది కోవిడ్ వచ్చింది కాబట్టి ఆ మాత్రం కూడా మాకు ఏమి అంటే దానివల్ల మీరు నిరుత్సాహపడి అక్కడ అనిపించిందా సరే ఇంకోటి ఏమైనా చేద్దామని చెప్పేసి? అంటే నాకు సినిమాలు చేయాలని కూడా లేదమ్మా. ఇప్పుడు నా వయసు 64. గత 4 ఏళ్ళుగా కోవిడ్ తర్వాత అంటే ఇలాగ తాపత్రయపడిపోయి ఏదో చేయాలి ఏదో అనే దాంట్లో లేదమ్మా. ఇప్పుడు అంటే రిలాక్స్ మోడ్లో, రిటైర్మెంట్ మోడ్లోనే ఉన్నాం. ఆ అవార్డ్స్ చూసుకొని, వాటి తలుచుకొని, ఆ కష్టాలు తలుచుకొని, ఒక్కొక్క అనుభవాలు ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వెనుక, ఒక్కొక్క సీరియల్ వెనుక ఒక్కొక్క లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఆ అనుభవాన్ని తలుచుకుంటూ ఎన్నో చూసుంటారు. ఇండస్ట్రీలో కావచ్చు, ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిణామాలు అన్ని చూసుంటారు. ఇట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది ఒక్కొక్కసారి? అంటే అప్పుడున్నట్టు ఇండస్ట్రీకి ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీ ఏంటంటారు తేడా, డిఫరెన్స్? ఏం లేదు. ఇప్పుడు ఒకసారి దాసరి గారు చెప్పిన తొలి రోజుల్లో స్వర్గం నరకం ఇలాంటి సినిమాలు తీసినప్పుడు ఉన్న బడ్జెట్ గురించి ఎప్పుడో ప్రస్తావించినట్టున్నా ఏదో పత్రికలో ఇంత తీశారని. లక్షలలో 5 లక్షలు, 4-5 లక్షలు, 6 లక్షలలో సినిమా అయిపోయేది. ఈరోజు అంటే 100 టైమ్స్ వేసుకున్నా కానీ సినిమా కాదమ్మా, 100 కోట్లకి వెళ్ళిపోయింది. అది అదే అది కొంతవరకే అది. అంటే తప్పదమ్మా ఈ కాల ప్రవాహంలో. ఎందుకని ఇంత మారిందంటారు? అంటే ఇక్కడే కాదమ్మా, ఎవడో ప్రేక్షకుడి మనస్తత్వం కూడా మారింది. ఇప్పుడు
ఇంట్లో నెట్ఫ్లిక్స్ అలాంటి అన్ని పెట్టుకొని ఆ రేంజ్ సినిమాలు చూస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి సినిమా నాలెడ్జ్ ఒక టీవీ రిమోట్ ద్వారా ఒక 10 ఏళ్ల పిల్లడు కూడా చూడగలుగుతున్నాడు. అంటే ఆ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సినిమాలు ఇలా ఇలా ఉండాలి, ఇంత ఉండాలంటే వీళ్ళు ఏం చేయాలి? ఏదో అప్పట్లాగా అలా కథ నడిపించుకోవడం, అనగనగా ఒక రాజుగారికి 7 కొడుకులు ఇలాగా అనే కథలు తివ్వలేరండి ఇప్పుడు. అంటే అది ఎవరి తప్పు కాదు. అంటే ప్రపంచం అంతా మనకు రిమోట్లోకి వచ్చేసింది. ప్రపంచం అంతా ఒక చిన్న స్క్రీన్ మీదకి వచ్చింది. ప్రపంచం అంతా చిన్న పెట్టెలోకి వచ్చేసింది. కాబట్టి విస్తృతమైనటువంటి చూసే అవకాశం వచ్చింది. కాబట్టి ఇలా బేరీజ్ వేసుకొని ఈ సినిమా ఏంట్రా ఇలా ఉంది, అది చూడడానికి ఎంత బాగుంది అంటే ఆ హాలీవుడ్ స్థాయిని కూడా అందుబాటులోకి రావడం వల్ల డెఫినెట్గా అందుకోవాలనే ప్రయత్నం మన నిర్మాతలు చేయడంలో ఆశ్చర్యం లేదు. అందులో చిన్న పెద్ద అని కాదు.